నమస్తే, నేను మీ హరిత. ధనవంతులు కావాలంటే అసలు ఎలాంటి అలవాట్లను వదులుకోవాలి, ఎలాంటి అలవాట్లను అలవర్చుకోవాలి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ధనవంతులు అందరికీ అవ్వాలని ఉంటుంది కదా, కొన్ని అలవాట్లను మీరు మార్చుకోండి, కొన్ని అలవాట్లను అలవర్చుకోండి అంటున్నారు. ఏంటవి? ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. అవునండి, మన జీవితాన్ని మార్చేది మన అలవాట్లే అండి. ఎటువంటి అలవాట్లతో వాళ్ళు కలిగి ఉంటే ఆ విధంగా తయారైపోతారు మేడం. అంటే మంచి అలవాట్లు కలిగి ఉంటే మనకు మంచిగా అవుతుంది, అంటే డబ్బు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఒకవేళ నెగిటివ్ అలవాట్లు ఉంటే మాత్రం మనీ వెళ్ళిపోద్ది. ఎలాంటి అలవాట్లు ఉండకూడదో మనం నేర్చుకుందాం మేడం. ఇక్కడ మనం చూసిన ఈ స్టైల్లో ముఖ్యంగా 6 చెడు అలవాట్లు ఉంటాయి మేడం, నెగిటివ్ అలవాటు. అది వదిలేసుకోవాలి. ఎప్పుడైనా మనం మనీ ఆకర్షించాలంటే ఫస్ట్ మనం చూద్దాం ఏంటంటే లివింగ్ ఇన్ ద పాస్ట్. కొంతమంది ఎలా ఉంటారంటే హరిత గారు, చాలా పాస్ట్ లో ఉంటారంటే గతంలో జీవిస్తుంటారు, అసలుకే రారు. ఎప్పుడైనా బిజినెస్ లాస్ అయింది అనుకోండి, ఆ వ్యక్తి అక్కడే మైండ్ సెట్. ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయారు మేడం, నేను ఫెయిల్ అయ్యాను చెప్పేసి ఆలోచిస్తే నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవుతారా? అంటే చెడు వదిలేసి మంచి గుర్తు పెట్టుకోమంటారు. అంతే మేడం. సో డబ్బు సంపాదించాలంటే ఫస్ట్ పాస్ట్ ని వదిలేయాలి మేడం. లివింగ్ ఇన్ ద పాస్ట్ అనేది అది అడ్డుకోవడం మేడం. గతం అనేది ఏమవుతుంది, లాగేస్తుంటుంది వెనకకు. నువ్వు ఎంత ఫాస్ట్ నువ్వు గతాన్ని వదిలిపెడితే అంత ముందుకు వెళ్ళిపోతావు. లేదనుకోండి అక్కడే స్టక్ అయిపోతే మనీ రాదు. సెకండ్ ఏంటంటే నాట్ ఎక్సర్సైజ్. కొంతమంది చూడండి ఎప్పుడు లేజీగా పడుకుంటారు. ఎందుకు సార్ మరి ఎక్సర్సైజ్ కు మనీకి ఏంటి సంబంధం అంటారు కొంతమంది. చూడండి, మన బాడీ ఎక్సర్సైజ్ చేసినప్పుడు చాలా ఎనర్జెటిక్ ఉంటామా లేదా? మన ఈ బాడీ కనుక ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు మన థాట్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ యాక్టివ్ ఉంటాం. మనీ ఈజ్ హై ఎనర్జీ మేడం. ఓకేనా? ఒకవేళ ఎవరైతే లేజీగా ఉండి ఈ రోజు చేయాల్సిన పని రేపు అని వాయిదాలు వేస్తుంటారు కదా, చాలా మంది ఉంటారు అట్లా వాయిదాలు వేస్తే. అలాంటి వారికి మీరు చూడండి మనీ రాదండి. ఎస్పెషల్లీ మన దగ్గర ఏం చెప్తారంటే పెద్దవారు, డబ్బు అనేది సోమరిపోతులకు కానీ ఏదైనా దాన్ని వాయిదా వేసే వాళ్ళకు అస్సలకే రాదు మేడం. ఎప్పటి పనులు అప్పుడే చేయాలి. అలా చేయాలంటే కొంచెం మనం యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్ ఉండాలంటే ఏంటి, ఫస్ట్ ఎవ్రీ సింగిల్ డే ఎక్సర్సైజ్ చేయాలి. అలా చేయడం వల్ల మనీ ఫాస్ట్ గా ఈజీగా ఆకర్షించుకోవాలి. ఇంకొకటి చూడండి, ఓవర్ స్ట్రెస్సింగ్. కొంతమంది చూస్తే ప్రతి దానికి స్ట్రెస్ అవుతుంటారు. అయితే మీరు ఒకటి చెప్పండి మేడం, స్ట్రెస్ లేని మనిషి కానీ లేదా ఎవరైనా డెప్స్ లేని మనిషి అంటుంటారా? ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఛాలెంజ్ ఉంటుంది, ఛాలెంజింగ్ ఉంటుంది. అవి నాకే ఉందని చెప్పి బాధపడకుండా కూర్చుంటే ఆ స్ట్రెస్ ఏమైనా తగ్గుద్దా? తగ్గదు కదా. సో అందుకోసమే ఓవర్ స్ట్రెస్సింగ్ అవ్వడం వల్ల ఆ వ్యక్తికి మనీని ఆకర్షించుకోవద్దు. అందుకోసం మన క్లాస్ లో ఏంటంటే రిలాక్సేషన్ కోసం మెడిటేషన్స్ ఉంటాయి. నీ లోపల టెన్షన్, నీ లోపల స్ట్రెస్, నీ లోపల భయం, నెగిటివ్ ఎమోషన్స్ ఎప్పుడైతే తీసేస్తామో అప్పుడు ఎలా అవుతారు, రిలాక్స్ అవుతారు. అప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ లో మనీకి సంబంధించిన ఆలోచన ఎప్పుడైతే ఇన్సర్ట్ చేస్తామో అప్పుడు మనీని ఆకర్షించుకోవచ్చు. ఇంకొకటి చూసినట్టయితే ఇంకోటి నాట్ ఈటింగ్ హెల్తీ. కొంతమంది ఎలా ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తారు మేడం, ఏది పడితే అది తినేస్తారు. అది తినడం వల్ల ఏమవుతాయంటే మనసు లేజీగా అయిపోతుంది మేడం, ఏ వస్తుంది. ప్లస్ ఏంటంటే ఎక్స్ట్రా ఫ్యాట్ కంటెంట్ తీసుకుంటారు. నేను ఏమంటానంటే సబ్జెక్ట్ లో రిజల్ట్స్ రావాలంటే ముందుగా ఫిజికల్ బాడీ చాలా ఎనర్జెటిక్ గా ఉండాలి. అందుకోసం హెల్తీ ఫుడ్ తీసుకోండి. ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, అందులో యాక్చువల్ గా ఏమవుతుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఫుడ్స్ లో. అదే మామూలుగా వేరేదంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ కంటెంట్ కొంచెం తగ్గించి ఫుడ్స్ పైన కనుక ఫోకస్ పెడితే మన మైండ్ సెట్ మారిపోద్ది. మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో అలాంటి మానసిక స్థితి మనకు వస్తుంది. పాజిటివ్ గా ఉండాలనుకుంటే మాత్రం ఏం చేయాలి మేడం, ఎప్పుడు ఫ్రూట్స్ తీసుకోవడం అలవర్చుకోవాలి. హెల్తీ ఫుడ్ తీసుకుంటే మనకు బెస్ట్. నెక్స్ట్ వచ్చి ఆల్వేస్, కొంతమంది చూస్తే ఆల్వేస్ సోషల్ మీడియాలో ఉంటారు, ఎప్పుడు టైం పాస్ చేస్తారు. అయితే వాళ్ళు బయటికి రాగలుగుతారు మేడం. ఒక సోషల్ మీడియా రీల్ తిప్పడం స్టార్ట్ చేశారు. ఒక దాని మించి ఇంకొకటి, ఇంకో దాని మించి 5 నిమిషాలు అనుకుంటారు. క్లయింట్ వచ్చారు మేడం, 5 నిమిషాలు అనుకుంటారట, 1 అవర్ పడుతుందట, 2 అవర్స్ కూడా పడుతుంటుంది. అంటే నీ టైం ఎట్లా లాగేస్తామో ఇలా లాగుతారు. నేనేమంటానంటే నీకు ఏ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం పైన నువ్వు ఫోకస్ ఉండాలి. నువ్వు డైవర్ట్ అయిపోయాను అనుకోండి నీకు మనీ రాదు. సో ఫోకస్ మనీ పైన ఉండాలి. ఇలాంటి అలవాటు ఉందనుకోండి ఎక్కువ ఓవర్ అంటే నేను ఏమంటానంటే మీ యాడ్ కానీ మీ ప్రొడక్ట్ కానీ మీ సర్వీస్ కానీ సోషల్ మీడియా కనపడాలి. అట్లీస్ట్ మీరు అందులో ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళు ఉండేదాన్ని మీరు పదే చూడడం వల్ల మీరు కోల్పోయేది ఏంటి తెలుసా, విలువైన సమయాన్ని. సమయం భగవంతుడితో సమానం అని చెప్తుంది భగవద్గీతలో. అంటే సమయాన్ని ఎవరైతే సద్వినియోగపరచుకుంటారో వారి జీవితాన్ని సద్వినియోగపరచుకుంటారో, జీవితాన్ని గెలుస్తారు, హ్యాపీగా లీడ్ చేస్తుంటారు. నెక్స్ట్ స్టేయింగ్ అప్ లేట్. కొంతమంది చూస్తే ఎప్పుడు లేట్ గా పడుకుంటారు, ప్రతి దాన్ని కూడా లేట్ చేసేస్తుంటారు. అయితే ఎప్పటి పనులు అప్పుడే చేసుకుంటూ ఉండడం, త్వరగా నిద్రపోవడం కూడా మంచి అలవాటు మేడం. ఇలాంటి అలవాట్లు అయితే ఎవరైతే ఉంటాయంటే అనవసరమైన అలవాట్లు ఉన్నాయి, వీటిని తగ్గించుకొని మంచి అలవాట్లు ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకు మనీ ఫ్లో అవుతుంది. ఇంకొక స్లైడ్ లో మనం చూసినట్టయితే కొంతమంది ఏంటంటే వాళ్ళకి అందరికి ఇష్యూస్ ఉంటాయి మేడం. బట్ కొంతమంది ఏంటంటే ఆ ఇష్యూని ఎలా చూస్తారంటే భూతద్దంలో చూడొచ్చు, అదేవిధంగా పెద్ద రాయిగా చూడొచ్చు. మీ సమస్యలు నిజంగానే పెద్దవా లేక మీరు పెద్దవిగా ఊహించుకుంటున్నారా ఆలోచించండి. చాలా మంది చెప్తారు మీకు చిన్నగా కనిపించవచ్చు, నా ప్లేస్ లో ఉండి చూడండి, నా వైపు ఆలోచించండి అంటారు. అంతే మేడం. ఇప్పుడు డబ్బు సంపాదించాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆపర్చునిటీస్ కనపడవు. కొంతమందికి ఏంటంటే అన్ని అబ్స్టాకిల్స్ కనపడుతుంటాయి. ఎందుకు వారు అయ్యే చూస్తారు.
ఎవరైతే అవకాశాలను చూడడం మొదలు పెడతారో వారికి డబ్బు అనేది ఫ్లోయింగ్ వస్తుంది. కొంతమంది నేను ఇది చేయలేను అది చేయలేను. మనం పుట్టినప్పుడు సైకిల్ నేర్చుకుంటూ వచ్చు. సైకిల్ నొక్కడం అనేది స్కిల్. అది ఎవరికైనా సరే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది సైకిల్ తొక్కడం. అదేం బ్రహ్మవిద్య కాదు మేడం. ప్రతి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. మనీని సంపాదించడం కూడా అంతే మేడం. బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఏంటంటే ప్రాపర్ ప్రాక్టీస్ చేయాలి. సార్ మరి కర్మ సిద్ధాంతం ఉంది కదా అంటే ఉంటుంది, నేను కాదనను. బట్ దాన్ని అధిగమించాలంటే నువ్వు ఏం చేసావు. ఫస్ట్ ఒక వ్యక్తికి మార్చ్ లో ఎగ్జామ్స్ మేడం, ఓకేనా, జూన్ లో స్టార్ట్ చేశాడు. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఏమీ చదవలేదు మేడం. మాక్సిమం ఛాన్స్ అయ్యే ఫెయిల్యూర్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. బట్ జనవరిలో గురువు వచ్చాడు. ఏంటి, జనవరిలో గురువు వచ్చాడు, ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చాడు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ చదువుకొని పాస్ అవ్వచ్చా? అందుకోసం గురువు యొక్క ప్రాముఖ్యత అదే మేడం. ఒకవేళ కర్మ సిద్ధాంతం ప్రకారం నువ్వు చదవకపోతే ఫెయిల్ అవుతావు. కానీ గురువు వస్తే ప్రాపర్ డైరెక్షన్ లో సాధన చేపిస్తారు కాబట్టి ఈ సాధన వలన నీకు పాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ధనవంతులు కావాలని ఎంత ప్రయత్నించినా కాలేకపోయిన వారు మీ దగ్గరికి వస్తే ఏమన్నా టిప్స్ చెప్తారా? అవును, వాళ్ళని ధనవంతులుగా మార్చే ఐడియాలజీ మీ దగ్గర డెఫినెట్లీ. అయితే వాళ్ళు కాకపోవడానికి ఏంటంటే నిజంగా ఉంటుంది, కర్మ సిద్ధాంతం ఉంటుంది కాదనట్లేదు. బట్ మీరు కొంతమంది అంటారు సార్ మరి రిజల్ట్స్ పర్సెంటేజ్ ఎంత అంటారు. ఒక అకాడమీకి జాయిన్ అయిపోయారు, టీచర్ అందరికీ సమానంగానే చెప్తారు. కొంతమంది పాస్ అయ్యారు, కొంతమంది ఫెయిల్ అయ్యారు. టీచర్ తప్ప ఎవరిది? సరిగ్గా సాధన చేయని వాడు తప్ప. అంటే నేను ఏమంటారంటే అందుకోసం ఎవ్రీ సింగిల్ డే ప్రాక్టీస్ చేయండి. ఎలా ప్రాక్టీస్ చేయాలంటే నెంబర్ 1 ప్రాక్టీసర్ మీరే అవ్వాలిగా. సో మీకు మీ లక్ష్యం తప్పిస్తే మీ మనసులో ఏది ఉండకూడదు. అలా నువ్వు సాధన చేయగలిగితే నీకు అబండెన్స్ ఆఫ్ మనీ వస్తుంది. ఇందాక చూసినట్టుగా ప్రతిదీ భూతంలో చూసినట్టు ప్రతి పెద్దగా ఊహించుకుంటారు సమస్యను. అలా సమస్యను పెద్దగా ఊహించుకోకుండా ఎవరైతే ఏది వచ్చినా సరే నేను హ్యాండిల్ చేయగలను, ఐ కెన్ హ్యాండిల్. అస్తమించే సూర్యుడు ఉదయిస్తాడా లేదని చెప్పండి. అస్తమించుడు నాకు ఇక చీకటి ఉందని చెప్పుకోండి, చీకటి తిట్టినా, చీకటి విమర్శించినా చీకటి వెళ్తుందా? వెళ్ళదు. మార్నింగ్ సూర్యుడు ఉదయిస్తే ఆ చీకటి వెళ్ళిపోతుంది. పేషెన్స్ ఉండాలా లేదా? చాలా మందికి ఇదే ఉండదు. ఇన్స్టెంట్ రిజల్ట్స్ మేడం. నా క్లాస్లో జాయిన్ అవుతారు, సార్ నాకు రిజల్ట్స్ రాలేదు, ఈ రోజు జాయిన్ అవుతాడు, రేపే. నేను ఒకటే అడుగుతాను వారికి, మీరు ఏదో ఒక విత్తనం నాటారు, రేపు ఫ్రూట్ వస్తుందా అంటాను. రాదు కదా. ఇది కూడా అంతే, టైం ఒక 1 month పడుతుంది మేడం. 1 to 2 months 3 months అంటే వారికి ఇలా కొంతమందికి ఎలా ఫాస్ట్ గా వస్తాయంటే వాళ్ళు ప్రీవియస్ సాధన చేసి ఉంటారు మేడం. వాళ్ళు సాధన చేసి ఉండడం వల్ల నమ్మకంతో రావాలి. ఇంకోటి వాళ్ళ క్లారిటీ ఉండాలి. అప్పుడు డెఫినెట్లీ మేడం. సో దీనికోసం ఏం చేస్తున్నా అంటే కామెంట్ సెక్షన్ లో గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మీరు ఆటోమేటిక్ ఇక్కడ నుంచి ఏంటంటే మేడం ఎవరైతే గూగుల్ ఫామ్ నింపుతారో మేము ఏం చేసామంటే ఆటోమేషన్ చేసాం. అంటే గూగుల్ ఫామ్ నింపిన వెంటనే వాళ్ళకే వాట్సాప్ గ్రూప్ లింక్ వెళ్ళిపోద్ది. మీరే డైరెక్ట్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. ఇదివరకు మా టీమ్ యాడ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఏంటంటే వారే డైరెక్ట్ వెళ్ళే విధంగా సిస్టమ్ తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏంటంటే హ్యాపీ వారు వాట్సాప్ గ్రూప్ లో యాడ్ అవుతారు. మేము ఇచ్చే డెమో క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ అటెండ్ అవ్వచ్చు ఫ్రీ. ధనవంతులు కావాలంటే బోల్డ్ అని ఏమంటారు టిప్స్ ఉంటాయి లా ఆఫ్ అట్రాక్షన్ లో. అవును. సో వాళ్ళ అలవాట్లను వాళ్ళు కొన్ని చెడు అలవాట్లను మార్చుకోలేకపోతే మీ దగ్గరికి రావచ్చు, మీరు మార్పించగలరు. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలో సుఖినో భవంతు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్. నేను నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు ప్రత్యేకంగా అభినందనలు సార్, కృతజ్ఞతలు సార్. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా. అసలు మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము ప్రతి రోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్. ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని